హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కోట్ మోడల్ బెల్ట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. బెల్ట్ బ్లౌజే ఒక సైడ్ ఇక్కడ నుండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఫుల్ కోట్ మోడల్లో వచ్చేస్తుంది కదా, ఆ మోడల్ కటింగ్ ప్రాసెస్ చూద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం కొత్తగా ఎప్పుడు కొత్త మోడల్స్ వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం కోట్ మోడల్ బెల్ట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసే ఈ కోట్ మోడల్ బెల్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి 80 సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్, 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీసు, దీనితో పాటుగా పైవైపున కోట్ మోడల్ వేయడానికి ఆపోజిట్ కలర్ నెట్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 మీటర్, సేమ్ ఇదే కలర్ లైనింగ్ ఒక 1/2 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ క్లాతులతో ఇప్పుడు మనం బెల్ట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ 36 ఇంచులు. 36 సైజ్ కోట్ మోడల్ బెల్ట్ బ్లౌజ్ని ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ ఓపెన్స్ మనకు ఎదురుగా ఈ ఫోల్డింగ్ జాయింట్ వచ్చేసి మన వైపుకు ఉండేలా లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ కొలతల్ని తీసుకుందాం. బ్లౌజ్ కొలతలు వచ్చేసి బ్యాక్ లెంత్ 14.5 ఇంచులు. 14.5 ఇంచులకి చివరి వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, పై వైపున ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం 3/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ రెండవ చివరన క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్లో మధ్యలో ఒక చోట ఇలా ఈ 15.5 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజ్ని తీసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులు ప్లస్ ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, టక్స్లు, డాట్స్ కోసం మొత్తం కలిపి 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 32 ప్లస్ 12 ఇంచులు 44 ఇంచులు. 44 ఇంచుల్లో 4వ భాగం అంటే మనం 11 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసేసుకోవాలి. ఇదే 11 ఇంచుల్ని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెస్ట్ లూజ్ని కూడా తీసుకుందాము. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్లో 4వ భాగం అంటే 9 ఇంచులు. ఇక్కడ నుండి 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం నడుము లూజ్తో అయినా బ్లౌజ్ సైజ్ని పెట్టుకోవచ్చు, లేదా చెస్ట్ లూజ్ని తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నా మనకి ఈ బ్లౌజ్ సైజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్ లెంత్, షోల్డర్ లెంత్ని తీసుకుందాం. నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్క్ చేసేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులు ప్లస్ చివరి వైపున పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున పెట్టిన ఈ 2.5 ఇంచుల్ని ఈ చివరి వైపున కూడా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నెక్ని మార్క్ చేసుకుందాం. ఈ నెక్ వచ్చేసి మన ఇష్టం, మనం ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే డీప్ రౌండ్ని పెడుతున్నాను. డీప్ రౌండ్ అంటే మనం నార్మల్గా అయితే ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా రౌండ్ చేసేస్తాం. మనకి ఎక్కువ డీప్ రావాలి అనుకుంటే కనుక ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా లోపల వైపునకి మార్క్ చేసేసి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ షోల్డర్ లెంత్ ఒకేలా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి చక్కగా బాగా డీప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డీప్ రౌండ్ మార్క్ చేసేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక లూజులు చూసుకునే అవసరం లేకుండా ఈ మార్కింగ్ దగ్గర కుట్టు వేసుకుంటే సరిపోతుంది.
లైనింగ్ పీస్లో ఒక చివరన బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత రెండవ చివరన హ్యాండ్ పీస్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్ని కట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఈ లైనింగ్ పీస్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇలా ఉన్న ఈ ఫోల్డింగ్ని మరలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం 2 హ్యాండ్స్ వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కొలతల్ని తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులు ప్లస్ చివరి వైపున ఈ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి రెండవ చివరన 5.5 ఇంచు దగ్గర నుండి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్లో మనం డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి సగం 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో దీనికి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. 6.5 ప్లస్ 1 7.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ చివరన అయితే మనకి దాదాపుగా సరిపోయింది. ఈ పైన వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎక్స్ట్రా లైనింగ్ లేదు కాబట్టి చిన్న పీస్ మనకి జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ వచ్చేసి మనం బ్లౌజ్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ చిన్న లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా లూజ్ దగ్గర, ఇక్కడ నుండి ఈ హ్యాండ్ పొడవు వరకు మనం హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇక్కడి నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్కి మధ్యలో ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకొని 2 హ్యాండ్ పీసుల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని మనం టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి అలానే ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఈ 2 డాట్స్కి మధ్యలో మార్కింగ్ చేసేసి ఇక్కడ 30 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు, ఇక్కడ నుండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్లు వచ్చే వైపు మనం ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా లైనింగ్ పీస్లో ఒక చివరన బ్యాక్ పార్ట్, రెండవ చివరన హ్యాండ్స్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇప్పటి వరకు ఈ జాయింట్ మన వైపుకు ఉంది. ఇప్పుడు ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలా ఈ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఇలా ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలా తీసుకొని ఈ పీస్కి పై వైపున ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని మనకి ఈ క్లాత్ సరిపోకపోతే కనుక కొంచెం ఈ క్రాస్ ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మనకి అడ్జస్ట్ అవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్కి మొత్తం సమానంగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ పీస్ని మరలా డ్రా చేసుకోవాలి. ఈ చివరి వైపున షేప్ బెల్ట్ని జాయిన్ చేయడానికి ఒక 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ ఇదే సైజులో మనం ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని తీసేసుకోవాలి. ఈ పీస్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పార్ట్లో లోతు, ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడి నుండి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా పై వైపునకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో రౌండ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ వచ్చేసి చక్కగా నీట్గా రౌండ్ రావాలి అనుకుంటే కనుక ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసి జస్ట్ ఇలా రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రౌండ్ తక్కువగా కావాలి అనుకుంటే 1 ఇంచ్ మార్క్ చేసేసి కొంచెం పైకి రౌండ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఈ చివరి వైపుకి అయితే ఎక్కువ లోతు అవసరం ఉండదు. ఇక్కడ నుంచి జస్ట్ ఈ మార్కింగ్లో కలిపేసి పై వైపునికి మాత్రం ఈ పై వైపునకు వచ్చేసరికి ఈ షోల్డర్ లెంత్లోకి కలిసేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ రావాలి, ఇక్కడ నుండి చాలా కొంచెం కొంచెంగా వస్తూ ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరన నెక్ దగ్గర నుండి ఈ చివరి వైపున మనం ఆల్రెడీ 2 ఇంచులు మార్క్ చేసాం కదా, ఇక్కడి నుండి షేప్ బెల్ట్ జాయిన్ చేయడం కోసం ఇక్కడ నుండి
కర్వ్ తీసుకోవడానికి 1.5 ఇంచ్ లేదా కొంచెం ఈ పొడవు తక్కువ కావాలి అనుకుంటే కనుక 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకోవచ్చు. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులు ఇక్కడ నుండి 13.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఈ చివరన ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఈ 3 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ నుండి 2.25 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 2 డాట్స్ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్లో, డాట్స్ కోసం ఈ మార్కింగ్స్ దగ్గర చిన్న టక్స్లను పెట్టుకోవాలి. అలానే ఈ హుక్స్లు కాజాల్ బెల్ట్ వైపున ఈ చివర కరెక్ట్గా మధ్యలో పెట్టుకోవచ్చు, లేదంటే సగానికంటే కొంచెం కిందన మార్క్ చేసి ఒక టక్స్ పెట్టేసుకోవచ్చు. అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్లో నడుము లూజ్ ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అదే కొలతను పెట్టుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనం 11 ఇంచులు తీసుకున్నాం కదా, అదే కొలతని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక చివరన 3.5 ఇంచులు, రెండవ చివరన 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇక్కడి నుండి కొంచెం ఇలా కర్వ్ వచ్చేలా తీసుకొని ఇక్కడ నుండి ఈ రెండవ చివరన 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని వేసుకొని ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కోట్ కోసం కట్ చేసుకుందాం. పైవైపున కోట్ని కట్ చేసుకోవడానికి ఇప్పుడు నేనైతే నెట్ కలర్ లైనింగ్ తీసుకున్నాను. ఒకవేళ మీరు లైనింగ్ అవసరం లేదు అనుకుంటే లైనింగ్ లేకుండా ఓన్లీ నెట్ క్లాత్ కూడా కోట్ షేప్లో కట్ చేసుకోవచ్చు. లైనింగ్ పీస్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో లైనింగ్ పీస్, ఈ పీస్ని వేసేసుకొని సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. సైడ్, అలానే ఆర్మ్ రౌండ్ దగ్గర, అలానే బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఈ రౌండ్ దగ్గర, అలానే నడుం లూజ్ చివరి వరకు. ఈ చివర వచ్చేసి మనము ఒక చివర అయితే మొత్తం ఈ లైనింగ్ పీస్ ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసేసుకోవాలి. రెండవ చివరన వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ వరకు మాత్రమే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చివరి వరకు మార్కింగ్ చేయకూడదు. ఇలా మార్కింగ్ చేసేసి తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ కోట్ మోడల్ స్ట్రైట్గా కావాలి అనుకుంటే ఇక్కడి నుండి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసే మోడల్ వచ్చేసి ఈ చివరన కొంచెం కిందకి వచ్చేస్తుంది. కిందకి అంటే సుమారుగా 5 లేదా 6 ఇంచులు ఇక్కడి నుండి కిందకి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 6 ఇంచులు ఈ చివరికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుండి మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ వరకు క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని తీసేసేయాలి. ఈ పీస్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని పెట్టుకోవాలి. ఈ పై వైపున ఫ్రంట్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని ఇక్కడ నుండి మనకి ఈ షోల్డర్ దగ్గర మొత్తం ఫుల్గా కాకుండా 3 అంటే 2 పార్ట్లు ఇటువైపున 2 పార్ట్లు ఇటువైపున చేస్తే ఒక పార్ట్ని తగ్గించేసి ఈ చివరి వైపున డ్రా చేసుకోవాలి. మనకి షోల్డర్ లెంత్ 3 ఇంచులు ఉంది కదా, ఇక్కడ మాత్రం 2 ఇంచులు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి.
ఒకసారి మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ నెక్ని డ్రా చేసేసుకొని ఈ పీస్ని తీసేసుకొని ఇక్కడి నుండి 1 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక సైడ్న ఇలా 1 ఇంచ్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ వరకు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుండి ఈ చివరన మనం ఖర్చుతో కాకుండా ఎక్స్ట్రా పీస్ని డ్రా చేసాం కదా, ఇక్కడి వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో నెక్ పీస్ని కట్ చేసుకోవాలి.